హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా. ఈరోజు మనం పులావ్ అయితే చేసుకుందామండి. పులావ్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కేజీ చికెన్ని 2-3 సార్లు కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్నగా కోసుకోవాలి. 3 పచ్చిమిరకాయలు, కొత్తిమీర గుప్పుడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మసాలా వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి మసాలాని. అలాగే కేజీ పలవా చేస్తున్నాను కదండి, దానికి కూడా నేను ఉల్లిపాయ ముక్కల్ని, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఇవి పలావ్ దినుసులు అండి. ఇవి పుదీనా ఒక కట్ట కట్ చేసుకోవాలి. ఓకేనండి, చికెన్ కూర అలాగే కేజీ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. గ్యాస్ వెలిగించుకుని దాక పెట్టుకుని నూనె పోసుకోవాలండి. ఇదిగోండి, ఈ చెంచాతో 7 చెంచాలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా తిప్పుకోవాలండి. ఉప్పు ఒక చెంచా వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. 10 నిమిషాలు అయ్యాక ప్లేట్ తీసుకుని ఉల్లిపాయలు మగ్గాయో లేదో చూసుకుందామండి. మగ్గిపోయాయండి ఉల్లిపాయలు. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందామండి ఉల్లిపాయ ముక్కల్లో. ఈ చికెన్ని ఒకసారి మనం ఇలా ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇదంతా ఒకసారి మనం ఇలా తిప్పేసుకుంటాం, గట్టి పెట్టేసుకుని. చికెన్ ఒకసారి తిప్పుకున్న తర్వాత చికెన్ మగ్గడానికి మూత అయితే పెట్టేసుకుందామండి. 10 నిమిషాలు ఆగాక మూత తీసుకుని చూద్దామండి. పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు వేసుకోవాలి. వేసుకున్నాక తిప్పుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఒకసారి తిప్పుకొని మళ్ళీ ప్లేట్ మూత వేసుకుని 10 నిమిషాలు ఆగాక చూద్దాం. మూత తీసుకుని చూద్దామండి. కారం మీరు సరిపోయినంత వేసుకోండి. నేనైతే 2 చెంచాలు వేసుకుంటున్నాను. గరిటె పెట్టి కారం వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలండి. మూత పెట్టేసుకుందామండి. మూత తీసుకుని ఇదిగోండి లోటాడు నీళ్ళు పోసుకోవాలి. పోసుకుని ఒకసారి ఇలాగ గట్టితో తిప్పుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత తీసుకుందామండి. అదిగోండి, చికెన్ నూనె పైకి తేలిపోయింది. చికెన్ ఉడికిపోవచ్చిందండి. చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ఇదిగోండి, గ్రేవీగా ఉంది చూడండి. నేను చెప్పినట్లుగా కేజీ చికెన్ని ఈ విధంగా వండుకుంటే చికెన్ కర్రీ సూపర్గా ఉంటుందండి. గ్యాస్ పొయ్యి వెలిగించుకొని దబరా గిన్నె పెట్టుకుందామండి. పలవా చేసుకుంటాకు ఇప్పుడు గిన్నె హీట్ అయ్యాక 2 చెంచాలు నెయ్యి అయితే వేసుకుందామండి. నెయ్యి హీట్ అయ్యాక ఇదిగోండి మసాలా దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 చెంచాలు వేసుకుని గట్టితో తిప్పుకుందాం. మగ్గాలండి ఇది. అడుగంటే అది గట్టి పెట్టి తిప్పుతూ ఉండండి. టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత అడుగంటకుండా ఇలా తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకుని గట్టితో తిప్పుకోవాలండి. ఇదిగోండి బియ్యం, కేజీ బియ్యం అండి ఇవి. ఈ లోటాతోనండి, ఈ లోటాతో లోటాన్నర నీళ్ళు అయితే పోసుకోవాలండి. మసాలా వేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు వేసేసుకుందాం ఎసరికి. ఈ లోటాతో కొలుసుకున్నాం కదండి, లోటాన్నర అయితే పోసుకోవాలి నీళ్ళు. ఇదిగోండి, ముందు ఒక లోటా పోసాం, ఇప్పుడు అర లోటా పోస్తున్నాం. లోటాన్నర పోసుకోవాలి. చెంచా ఉప్పు వేసుకుందామండి ఎసరులో. గట్టి పెట్టి ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుని పెట్టేసుకుందామండి. ఎసరు కాగుతుంది ఇలాగా. 10 నిమిషాలు ఆగాక మూత తీసుకుని చూద్దాం. ఎసరు మరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఈ ఎసరులో పోసేసుకోవాలండి.
బియ్యమని మనం ఎసరులో పోసేసుకున్నాక గట్టితో ఒకసారి ఇలా తిప్పుకొని మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత తీసుకుని చూద్దామండి. ఇంకా టైం పడద్దండి ఉడకడానికి. మూత తీసుకుని చూద్దాం ఫ్రెండ్స్. పలావ్ రెడీ అయిపోయిందండి. చెంచాడు నెయ్యి తీసుకుని ఇలా పోసుకోవాలండి. పైన పోసుకున్న తర్వాత ఇలా కలుపుకొని కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే పలావ్ ఈజ్ రెడీ. మీలో ఎంతమందికి ఈ పలావ్ చికెన్ కర్రీ కాంబినేషన్లో ఎంతమందికి ఇష్టమో మీలో నాకు కమెంట్ పెట్టండి. అలాగే మీ ఊరి పేరు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఐటమ్స్ అయితే మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనండి, బాయ్.